హైదరాబాద్లోని కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బోడుపల్లిలోని నారాయణ హైస్కూల్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 300 మందికి పైగా విద్యార్థులకు వైద్యులు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ హెల్త్ క్యాంప్లో హాస్పిటల్కు చెందిన పలువురు డాక్టర్లతో పాటు సిబ్బంది కూడా పాల్గొని పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలించారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పిల్లలు తరచుగా జ్వరం, దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవడానికి వారిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగానే పిల్లల కోసం ప్రత్యేకంగా ఫ్లూ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించి మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చినట్టు డాక్టర్లు వివరించారు. సో ఈరోజు మనం నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో బోడుపల్లో ఈ ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే మెయిన్ మోటో వచ్చేసి మనకి ఫ్రీ పీడియాట్రిక్ హెల్త్ చెకప్ టు ఎవ్రీ బేబీ అండ్ ఆల్సో ఫ్లూ వ్యాక్సినేషన్ డ్రైవ్. అసలు ఫ్లూ అంటే ఏంటి, ఆ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తాం అనేది మనము ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాము. నార్మల్గా వర్షాకాలం వచ్చిన వెంటనే ఏంటి అంటే పిల్లలలో జలుబు, దగ్గు, జ్వరాలు ఇలా వస్తూ ఉంటాయి. ఇదంతా కామన్, ఎవ్రీ బేబీకి కామన్. కాకపోతే ఏంటి అంటే ఒక్కసారి బ్యాడ్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చినప్పుడు అలా ఇన్ఫెక్ట్ అయిన బేబీస్లో ఏంటంటే కొంచెం వాళ్ళకి జలుబు, దగ్గు అనేది ఎక్కువగా వస్తుంది. సో వాళ్ళకి హాస్పిటల్ స్టే ఉండడం కానీ, ఆయాసం రావడం కానీ, వెంటిలేటర్ పైకి ఆక్సిజన్ సపోర్ట్ రావడం కానీ, మన వాడుక భాషలో న్యూమోనియా అంటాం సింపుల్గా. సో న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పిల్లలలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది, మరి పెద్దవాళ్ళల్లో ఎందుకు రాదు అని అంటే ఈ వాతావరణం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో పిల్లలలో జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఈ దగ్గు అనేది మనం మామూలుగా కఫం అనేది బయటకి తీసేస్తాము దగ్గి. సో పిల్లలు ఏంటంటే వాళ్ళకి దగ్గలేక ఆ నంజు అనేది ఊపిరితిత్తులలో అలాగే ఇరుక్కుపోతూ ఉంటుంది. సో అన్న డైలీ బేసిస్ అది ఇరుక్కుపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే పిల్లలలోకి ఫీవర్, జలుబు, దగ్గు అలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత పేరెంట్స్ తీసుకొని వస్తారు. బేబీ పక్కలు ఎగిరేస్తుంది, ఆయాసం వస్తుంది, ఎక్కువగా ఏడుస్తుంది, హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, తగ్గట్లేదు, మందులు వేసినా తగ్గట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు. అది వర్షాకాలంలో చాలా కామన్, ఒక బేబీ నుండి ఇంకొక బేబీకి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అనమాట. మనకు తుంపర్లతో వస్తుంది. సో ఒక బేబీ ఇన్ఫెక్ట్ అయింది అంటే వాళ్ళకు ఉన్న సిబ్లింగ్స్ కానివ్వండి, పక్క నుండి పిల్లలు ఆడుకోవడంలో ఇట్లాంటి వాళ్ళ నుండి ఈ ఫ్లూ అనేది వస్తుంది. సో వచ్చినప్పుడు ఏంటంటే ఫ్లూ అనేది యాక్చువల్లీ వైరస్. సో ఈ వైరస్ అనేది బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఊపిరితిత్తులలో ఆ నంజు రూపంలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఇరుక్కుపోయినప్పుడు ఇలాంటి మేనిఫెస్టేషన్స్ వస్తాయి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ డిసీజ్ ప్రివెన్షన్. ఎప్పుడైనా డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కంటే ప్రివెంట్ చేసుకోవడం అనేది మెయిన్ స్టెప్. సో మనం ఈ క్యాంప్ నుండి ఇచ్చేది కూడా మనకి కావాల్సిన అవుట్పుట్ కూడా అదే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెంట్ చేయాలి అని అంటే మనం బేబీస్ని వ్యాక్సినేట్ చేయాలి. సో మామూలుగా డౌట్స్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం అడుగుతారంటే ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఏ ఏజ్ గ్రూప్ నుండి ఇవ్వాలి. సో ఫ్లూ వ్యాక్సిన్ అనేది 6 months బేబీస్ దాటిన తర్వాత 16 years వరకు పిల్లలలో ఎవరిలో అయినా ఇవ్వచ్చు. అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది. సో ఫ్లూ అనేది అండర్ 5 మోర్టాలిటీ అంటే మనం ఒక 5 ఏళ్ల కింద పిల్లలలో ఎందుకు మోస్ట్ కామన్గా చనిపోతున్నారు అని మనకి గవర్నమెంట్ రీసెర్చ్ చేసినప్పుడు 5 కామన్ డిసీజెస్ అనేవి వస్తాయి. అందులో వచ్చిన దాంట్లో ఫ్లూ అనేది మోస్ట్ కామన్, న్యూమోనియా అంటాం మనం వాడుక భాషలో. దీనికోసం అనేది మనము ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తాము. సో ఫ్లూ వ్యాక్సిన్ 6 months నుండి 8 years పిల్లలు, రీసెంట్ గైడ్ లైన్స్ ఏంటి అని అంటే చెప్తున్నారు అంటే 6 నెలలు దాటిన తర్వాత 8 ఏళ్ళ పిల్లల వరకు 2 డోసులుగా ఇవ్వాలి. సో ఫస్ట్ డోస్ ఈరోజు ఇచ్చామంటే మళ్ళీ 4 వారాల తర్వాత మళ్ళీ ఇంకో డోస్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ డోస్తో మనకు ఒక 60 to 70% ఎఫికసీ వస్తే సెకండ్ డోస్ ఇచ్చినప్పుడు మనకి యాంటీబాడీస్ అనేవి 80 to 90% ఫామ్ అవుతాయి. సో అలా మనం బేబీని వ్యాక్సినేట్ చేస్తాం. మరి 8 years అబవ్ పిల్లలకి ఏంటంటే సింగిల్ డోస్ ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే ఆ పైన బేబీస్కి ఇమ్యూనిటీ అనేది ఆ వరకు వచ్చేస్తుంది కాబట్టి అలా ఇచ్చుకున్న ఇవ్వచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మోస్ట్ కామన్. సో స్మాల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఒక 10 to 20% పిల్లలలో జ్వరం రావచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ద బేబీస్లో మనం ఇంజెక్షన్ ఎక్కడైతే ఇస్తామో ఆ సైట్లో కొంచెం పెయిన్ కానీ, పిల్లలు ఒకవేళ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కదిలితే కొంచెం అక్కడ స్వెల్లింగ్ కానీ, ఇలాంటి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలా ఒకవేళ స్వెల్లింగ్ అలా వస్తే మీరు జస్ట్ ఒక ఐస్ ప్యాక్ అప్లై చేసుకుంటే విత్ ఇన్ a day తగ్గిపోతుంది. ఎలాంటి టైంలో మనం ఫ్లూ వ్యాక్సిన్
ఇవ్వకూడదు మరి అంటే ఎనీ ఇన్ఫెక్టివ్ కండిషన్స్, బేబీకి ఆల్రెడీ యాక్టివ్గా ఫీవర్ ఉన్నా కానీ, బాగా జలుబు దగ్గు ఉన్నా, మోషన్స్ అవుతున్నా కానీ, ఆర్ ఎనీ అదర్ క్రానిక్ ఇల్నెస్తో బాధపడుతున్నప్పుడు మనం ఫ్లూ వ్యాక్సిన్ ఆ ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఇవ్వకూడదు. ఆ 1 వీక్ 10 డేస్ ప్రయర్ తర్వాత ఇచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఎవరిలో కాంట్రా ఇండికేటెడ్ అసలు ఎవరిలో ఇవ్వకూడదు అని అంటే, ఎవరికైనా గులెన్ బెర్రీ సిండ్రోమ్ అని ఒక వ్యాధి ఉంటుంది. అదొకవేళ వితిన్ లాస్ట్ 6 వీక్స్లో వచ్చి ఉంటే అలాంటి పిల్లలలో, కొంతమంది పిల్లలకి ఎగ్ ఎలర్జీ ఉంటుంది. సో అట్లాంటి పిల్లలలో మాత్రం మీరు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ పీడియాట్రిషియన్ చెప్తే మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. నా పేరు రవీందర్ ఫ్రమ్ కేకేశ్వర హాస్పిటల్. గతంలో కూడా మెగా క్యాంపులు ఎన్నో కండక్ట్ చేసాం, దానికి కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది. బట్ ఈ క్యాంపు కండక్టింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, వచ్చే ముందు రోజుల్లో వర్షాకాలంలో దగ్గులు జ్వరాలు అన్నీ చాలా విపరీతంగా వస్తాయి, పిల్లలకి వస్తుంది. మెయిన్ పిల్లల కాన్సెప్ట్లోనే వస్తుంది. అది ఇంట్లో ఒకళ్ళకి వచ్చినట్టే 1 by 1 వస్తూనే ఉంటుంది. అలాంటి దానికోసమే ముందు జాగ్రత్తగా ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేశాము. ప్లస్ దానికి నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ కూడా సహకరించడం జరిగింది, దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ మన ఈ నారాయణ స్కూల్లో 800 మంది పిల్లలు స్ట్రెంత్ ఉన్నారు. ఆ 800 మందికి కూడా మనం బయట ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్తే చూయించుకుంటే ఓపీ ఫీజులే 400-500 ఉంటాయి. అలాంటిది కూడా లేకుండా మా డైరెక్టర్స్ ద్వారా డైరెక్ట్గా ఫ్రీ ఓపీలోగా ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ చేయడానికి ముందుకు వచ్చామన్నమాట. ఇలాంటివి చేయడానికి కేకేశ్వర తరఫు నుంచి కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇంకా ఇలాంటి ముందు ఇంకా జరగాలి, పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి, ఇలాంటి వ్యాక్సినేషన్స్ కూడా ఇంకా వేరే చోట కూడా చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, వారి శరీరంలోకి ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియా చేరకుండా ఉండాలన్నా ఈ వ్యాక్సిన్ వేయించడం ఎంతో అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా 8 సంవత్సరాలలోపు వయసున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఫ్లూ వ్యాక్సిన్ను 2 డోసులుగా తీసుకోవాలని చెప్పారు. తక్కువ ధరకే లభిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని తల్లిదండ్రులందరూ ఉపయోగించుకొని తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. నా పేరు డాక్టర్ అభినవ్, నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ కేకేశ్వర హాస్పిటల్లో. ఇక్కడ మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈరోజు నారాయణ స్కూల్లో. అండ్ ఇక్కడ చాలామంది పిల్లల్ని మేము చూస్తున్నాము. వాళ్ళలో మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే, ఈ పిల్లల్లో ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనము వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేసుకోవడం కన్నా కూడా ముందే మనం ప్రివెంట్ చేసుకోవడం చాలా మంచిది అనమాట పిల్లలకి. దానివల్ల వాళ్ళు సరైన వెయిట్ గెయిన్ కానీ అండ్ సరైన ఎదుగుదల అంటే డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్, హెల్దీ చైల్డ్ ఇస్ హెల్దీ నేషన్. సో వాళ్ళు ఎదగడం బాగా ఎదిగినప్పుడు మనకి ఫ్యూచర్లో అంటే పెద్దవాళ్ళు అయినప్పుడు యాక్టివ్గా ఉండడము, వాళ్ళకి ఒబెసిటీ లాంటి ప్రాబ్లమ్స్ రాకపోవడం, ఇవన్నీ కూడా మనము ఈ ఏజ్లోనే వాళ్ళని మనం గుర్తించవచ్చు. అందుకని ఇలాంటి క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. అండ్ ఈ సీజన్లో పర్టికులర్గా ఏంటంటే, ఇది రెయినీ సీజన్. అంటే రెయినీ సీజన్లో మనకు పిల్లలకి ఎక్కువ కోల్డ్, జలుబు అవ్వడము, దగ్గు రావడము, సో ఇలాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి కారణమే అవకాశం ఉంది. దానికి సంబంధించి మనము ఫ్లూ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది చేస్తున్నాం ఈరోజు. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా మనకి వాళ్ళకి వెయిట్ గెయిన్ సరిగ్గా అవ్వడం పిల్లలకి, అండ్ తరచూ ఇన్ఫెక్షన్స్కి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెన్షన్ దొరకడం వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అవి చాలా సివియర్గా అవ్వడము, పెద్దగా అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, అలాంటివి ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఆ డ్రైవ్ మనకి పిల్లలకు కల్పించడం కోసం ఈరోజు ఈ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. Today they have conducted a medical camp in our school. It was very nice. They said how we should be healthy, and thanks for KK Hospital and Principal Ma'am. Thank you. We conduct this campus and such a beautiful campus. Doctors are very friendly, doctors are very kindful, doctors are very friendly, and thank you Maheshwari ma'am and management sir. Thank you management KK Swara Hospital, and thank you.